సార్ ఇప్పుడు షుగరు, బీపీలు అనేవి పెద్దవాళ్ళకి కామన్‌గా వస్తున్నాయి. కానీ చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. అవును. అందులో 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇంకా టైప్ 1 అని టైప్ 1 డయాబెటీస్ అంటారు దాన్ని. డయాబెటిక్. మరి అట్లాంటి పిల్లలకి ఇన్సులిన్ ఇచ్చినా అది పేరెంట్స్‌కి బాధగా అనిపిస్తుంది. పిల్లలకి కూడా బాధ అవును, అనిపిస్తుంది. ఇద్దరికి బాధనే. మీ రోజు దాంట్లో వెల్‌నెస్ సెంటర్‌లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళ కోసం చిన్న పిల్లల చూడమ్మా, మా R&D సెంటర్లో హరిద్వార్లో ఆల్మోస్ట్ మేము ఒక 5,000 చిల్డ్రన్స్కి ట్రీట్ చేశాం చేశారు? టైప్ 1 డయాబెటీస్కు. ఫస్ట్ చిన్నపిల్లలకు టైప్ 1 డయాబెటీస్కి ఏంటంటే చిన్నపిల్లల్లో వాళ్ళు రోజు ఇన్సులిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బాధ, వాళ్ళ మమ్మీకి బాధ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక పెయిన్ఫుల్, ప్రతిరోజు సెలెన్స్ ఇంజెక్షన్ తేవాలంటే. సో ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ ద ఎన్రోల్ తీసుకోవాలి, ఇది అకార్డింగ్ టు అలోపతి దే హ్యావ్ టు టేక్ లైఫ్ లాంగ్. మేము ఒక మ్యాక్సిమం 3 months to 4 monthsలో మా డైట్ కంట్రోల్, మా ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ వాడడం వల్ల ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. సో మేము ఏం చేస్తామంటే ఒక సెన్సర్ పెడతాం, డయాబెటిక్ సెన్సర్ అని. ఆ సెన్సర్ పెట్టడం వల్ల షుగర్ ఎంత ఉందో అని తెలుస్తుంది. అది సెన్సర్ లైఫ్ అనేది 14 days అమ్మా. ఈ సెన్సర్ పెట్టి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు షుగర్ 500 ఉందో 300 ఉందో తెలుస్తుంది, ఎంత ఇన్సులిన్ తీసుకుంటున్నాం. మా ట్రీట్మెంట్ తర్వాత తెలుస్తుంది. ట్రీట్మెంట్ తర్వాత 300 నుంచి 250 వచ్చిందా, ప్రతిసారి మనం ప్రికింగ్ చేయలేం. ఆటోమేటిక్గా మన మొబైల్లో షుగర్ రిపోర్ట్ వచ్చేస్తుంది. పెట్టేసి స్లోగా ఇన్సులిన్ తగ్గించేస్తాము. మా డైటు, ఎక్సర్సైజు, యోగా, ఈ న్యాచురల్ థెరపీస్, డిటాక్స్ థెరపీస్, పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచే మెల్లమెల్లగా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటీస్ అయితే 1 week నుంచే తగ్గిస్తాం టాబ్లెట్స్. టైప్ 1 డయాబెటీస్కి మాత్రం 1 week to 10 days లోపల మెల్లమెల్లగా తగ్గించేస్తూ ఒక 2 months to 3 months వరకల్లా తగ్గుతుంది, రివర్స్ అయిపోతుంది. ఇంకో చాలామందికి డౌట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుందా, మళ్ళీ టెంపరీగా ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద డౌట్. మాదేం అసలు ఏం చేస్తామంటే మేము ప్యాంక్రియాస్ను అసలు టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రియాస్ యాక్టివిటీ ఉండదు. ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఇన్సులిన్. మేము ఫస్ట్ దాన్ని ఏం చేస్తామంటే దాన్ని యాక్టివేట్ చేస్తాం. మనం ఏదైతే పని చేస్తుందో ప్యాంక్రియాస్ను దాన్ని యాక్టివేట్ ఎలా చేస్తామంటే ఫస్ట్ మేము ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తాము, ప్లస్ గీతో మసాజ్ చేస్తాము. డిఫరెంట్ ఒక 100 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నేచురోపతి ట్రీట్మెంట్ ఉంది, ప్లస్ సాల్ట్ తక్కువ డైట్ ఇస్తాము, ప్లస్ కరేలా, టమాటా, కీరా జ్యూస్ ఇస్తాము, ప్లస్ రైస్ ఇవ్వము, చపాతీ ఇవ్వము. వి ఓన్లీ గివ్ రాగి రొట్టె ఇస్తాము, మిల్లెట్స్ ఇస్తాము. ఎన్ని రోజుల వరకు తినకూడదు? ఒక 2 months వరకు రైస్ ఇవ్వము, మిల్క్ ఇవ్వము. నో రైస్, నో మిల్క్. రైస్ బదులు మిల్లెట్స్, రొట్టె బదులు రాగి, మిల్క్ బదులు సోయా మిల్క్ కానీ అదర్ ఆల్టర్నేట్ మిల్క్ ఇచ్చేసేసి మా యోగా మాస్టర్, ప్రొఫెషనల్ యోగా మాస్టర్ ఉన్నాడు మా దగ్గర, రోహిత్ అని. మేము ఒక 30 to 40 minutes యోగా నేర్పిస్తాం, స్పెషల్లీ డయాబెటిక్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజ్ వల్ల మన ప్యాంక్రియాస్ ఏదైతే పనిచేయడం లేదో దాన్ని యాక్టివేట్ చేస్తాం. సో యాక్టివేట్ చేస్తూ చిన్నపిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా చూపిస్తాం. మీరు వాళ్ళని రికార్డ్ చేసేసుకొని మీ పాపతో రోజు చూపించమంటాం. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలా షుగర్ తగ్గుతుందో మేము టాబ్లెట్స్, ఇన్సులిన్ మెల్లమెల్లగా తగ్గిస్తాం. షుగర్లో మేము మెయిన్గా ఒక మండూకాసన్ చేస్తాం, ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ చేయడానికి చూస్తాం. మండూకాసన్ అంటారు దీన్ని. ఇది ప్యాంక్రియాస్ ఇలా పెట్టేసేసి ఇలా చేయడం కష్టం, బట్ సింపుల్, కొంచెం చూపిస్తాను. ఇలా బెండ్ చేయాలి. బెండ్ చేయడం వల్ల ఈ ప్రెషర్ అనేది మన ప్యాంక్రియాస్ మీద పడి అది స్టిమ్యులేట్ అవుతుంది. మేము ఒక 10 minutes, 20 minutes, 30 minutes, 40 minutes కూడా చేపిస్తాం. మెల్లమెల్లగా పెంచాం. ఫస్ట్ ఒక 2 minutes. దానివల్ల ప్యాంక్రియాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. బ్రీత్ని లోపలికి తీసుకోవాలంటారా? జస్ట్ బ్రీత్ అవుట్ అండ్ జస్ట్ ఇలా బెండ్ చేయాలంతే. అలా మా ప్రొఫెషనల్ యోగా టీచర్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే పర్సనల్గా వాళ్ళ పేరెంట్స్కి నేర్పిస్తారు, పిల్లలకు నేర్పిస్తారు, ప్లస్ రికార్డు కూడా చేపించేసేస్తాం దానివల్ల. ప్లస్ డైట్ కూడా మేము పెద్దవాళ్ళకైతే మేము ఒక జ్యూస్ చెప్తున్నాం, అది యాంటీ డయాబెటిక్ జ్యూస్. సగం కాకరకాయ, ఒక టమాటా, ఒక కీర. సగం కాకరకాయ, ఒక టమాటా, ఒక కీర, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి ఎర్లీ మార్నింగ్ ఏమంటున్నాం. దానివల్ల ప్యాంక్రియాస్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి బ్రేక్ఫాస్ట్ ముందు మేము 5 రకాల ఆకులు, దానివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, బాడీ అనేది డీటాక్స్ అవుతుంది. 20 కరివేపాకు ఆకులు, 20 పుదీనా, 20 మెంతెం కూర, ఒక 4 తమలపాకులు, మునగాకు, ఏదైనా సరే 5 రకాల నుంచి 6 రకాలు వేసేసి కొంచెం వాటర్ బదులు కీరా ఏమంటున్నాం, కుకుంబర్, అన్ని మిక్స్ చేసి వాటర్ బదులు కీరాలో వాటర్ ఉంటుంది.
దానివల్ల గ్రైండ్ చేసేసి ఇఫ్ యూ వాంట్ ఇట్ యాడ్ లిటిల్ లెమన్, దానివల్ల మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది, మన బాడీ డిటాక్స్ అవుతుంది, ప్లస్ అంతా దానిలో న్యాచురల్ థింగ్స్ ఉంటాయి ఈ లీవ్స్లలో. సో ఇట్స్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మన బాడీ కూడా డిటాక్స్ అవుతుంది, మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మీరు వాడే ట్యాబ్లెట్స్, సపోజ్ ఇప్పుడు 3 ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, 2 వాడాలి, 1.5 మెల్లమెల్లగా ట్యాబ్లెట్స్ అయితే మేము ఒక 1 వీక్ నుంచే తగ్గిస్తాం. ఒకవేళ ఇన్సులిన్ ఉన్నారనుకోండి ఒక 1 మంత్ అవుతుంది పెద్దవాళ్ళకి. చిన్న పిల్లలకు అయితే కొంచెం టైం పడుతుంది. వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా తగ్గుతుంది, ఎలా కంట్రోల్ అవుతుంది, మేము రోజు రిపోర్ట్ వచ్చేస్తుంది మాకు. దాన్ని బట్టి సపోజ్ ఒకరికి 2 డేస్లోనే ఇన్సులిన్ షుగర్ కంట్రోల్ ఉందనుకోండి, ఇన్సులిన్ తగ్గించేస్తాం. 10 యూనిట్స్ని బట్టి 8 నుంచి 7 అట్లా మెల్లమెల్లగా ఒక 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్లో మేము మా డాక్టర్స్ అందరు కంట్రోల్ చేస్తారు. మా న్యాచురోపతి డాక్టర్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, యోగా డాక్టర్ చూస్తారు, డైటీషియన్ చూసేసి అన్నీ కలిపి ఫార్ములేట్ చేస్తారు. సపోజ్ ఇతనికి ఇంత షుగర్ ఉంది, ఏం ఫుడ్ ఇవ్వాలి. ఓకే, అంటే ఆ ఫుడ్ని డైట్ని మెయింటైన్, డైట్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్. అది కూడా డైట్ అనేది ఒక టాబ్లెట్ లాగా, అది కూడా ఒక టాబ్లెట్ లాగానే అనుకోండి. అట్లా ఏం ఫుడ్ ఇస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ నేచురోపతి డాక్టర్ విల్ టెల్ ద డైట్, దెన్ మై యోగా పర్సన్ విల్ టీచ్ ఏ ఎక్సర్సైజ్ వల్ల ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది, ఏ ఎక్సర్సైజ్ వల్ల, ఏ యోగా వల్ల మన షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్లస్ మా ఆయుర్వేదిక్ డాక్టర్ తను ప్యాంక్రియాటిక్ మసాజ్ చేస్తారు, చాలా రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, శిరోధార, అభ్యంగం. ఆ థెరపీ వల్ల కూడా మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది, మన బాడీ డిటాక్స్ అవుతుంది, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్లోగా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒకసారి కంట్రోల్ అయిపోయిన తర్వాత పేషెంట్కు ఆ ఎక్సర్సైజెస్ చేయమంటాము, ప్లస్ ఆ ఫుడ్ ఫాలోఅప్ చేయమంటాము, కావాల్సి హెల్ప్ కూడా చేస్తాం. కొంతమంది డాక్టర్ మేము ఆ ఫుడ్ తీసుకోవాలంటే మీ సెంటర్కి రావాలంటే మేము డోర్ డెలివరీ కూడా స్టార్ట్ చేసాం. కొంతమంది ఇంట్లో సపోజ్ ఇంట్లో 10 మంది ఉంటారమ్మా, ఆ ఒక్కరికే డయాబెటిక్ ఫుడ్ చేయాలంటే కష్టం కదా. సో మేమేం చేస్తామంటే వాళ్ళకి ఇంటికి హైదరాబాద్లో అయితే డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం, డయాబెటిక్ ఫుడ్ డెలివరీ పంపిస్తున్నాం. వాళ్ళకు షుగర్ తక్కువ, ఎక్కువ గ్రీన్, ఎక్కువ సలాడ్, ఎక్కువ లీఫ్ వెజిటబుల్స్ అన్నీ డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం. సో మా ఇంటిగ్రేటివ్ అప్రోచ్ వల్ల తప్పకుండా రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత దే షుడ్ ఫాలో. చెప్పులు లేకుండా నడవమంటాం గ్రాస్లో, ఫస్ట్ గ్రీన్ గ్రాస్లో చెప్పులు లేకుండా నడవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ముందు పచ్చగడ్డిలో ముందు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ మెల్లగా పెంచుకుంటాం. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఒకసారి తగ్గిపోయాక మీ డైట్ని, ఎక్సర్సైజ్ని ఫాలో అవుతున్నప్పుడు మెడిసిన్ని కంప్లీట్గా టోటల్గా మీరు చూసాలి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ టెస్టింగ్. సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళే సెల్ఫ్, మా దగ్గర కాదు, ఎనీవేర్ దే కెన్ టెస్ట్ ఇట్. షుగర్ టెస్ట్ చేసుకోండి. సపోజ్ డాక్టర్ గారు మాది 300 ఉండే, మీ డైట్, ఎక్సర్సైజ్, మీ ట్రీట్మెంట్స్ వల్ల మాకు 150 అయింది, 120 అయింది. సో మెల్లమెల్లగా టాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ మానేసి కమాండ్ న్యాచురల్ థెరపీస్. తర్వాత ఫైనల్గా మేము రికమెండ్ చేసేది షుగర్ పేషెంట్స్కి ఓన్లీ 2 మీల్స్ తినమంటున్నాం. 1 మీల్ ఇన్ ద మార్నింగ్, 1 మీల్ ఇన్ ద ఈవినింగ్, అంతే. మధ్యలో ఏం ముట్టుకోవద్దు, నథింగ్ టు బి టేకన్. మార్నింగ్ ఈ గ్రీన్ జ్యూస్ రికమెండ్ చేస్తున్నాం. 10 o'clock 1 meal, 6 o'clock 1 meal. దానివల్ల యూ కెన్ స్టాప్ యువర్ టాబ్లెట్స్, యూ కెన్ రెడ్యూస్ యువర్ ఇన్సులిన్, యూ కెన్ డూ సో మెనీ థింగ్స్. ఆ ఫుడ్లో కూడా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో ఫుడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మన ఫుడ్ తీసుకునేది మనం ఒకటే ప్లేట్లో తింటాం కదా, అంతే కదా. నేను మీ డయాబెటిక్ పేషెంట్స్కు 2 ప్లేట్లలో తినమంటున్నాం. ముందు చెప్తాను, ముందు 2 plates పెట్టుకోవాలి. ఒకరు బాడీ వెయిట్ 60 kgs ఉన్నారనుకోండి, ఇంటూ 3 grams, 180 గ్రాములు ఫస్ట్ ప్లేట్లో సలాడ్ పెట్టుకోవాలి. అన్ని ఆకుకూరలు కానీ, కీరా, క్యారెట్, మూలి, రాడిష్, అన్ని ఆకుకూరలు, అన్ని లీవ్స్, బ్రకోలీ, ఏది కావాలో అన్నీ పెట్టుకోవచ్చు. బ్యాలెన్స్లో ఫుడ్లో యూ కెన్ పుట్ రాగి రోటీ పెట్టచ్చు, మిల్లెట్స్ పెట్టచ్చు, మోర్ వెజిటబుల్స్. సో ఫస్ట్ మీల్ ఈజ్ యువర్ సలాడ్, 180 grams, 60 kgs ఉంటే ఇంటూ 3 grams ఆ 2 grams అయినా పర్లేదు. అది తిన్న తర్వాత గో ఫర్ ద రెగ్యులర్ మీల్. దానివల్ల ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్.